హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. కానీ నాకు అప్లోడ్ చేయడానికి టైం అయితే సరిపోలేదు. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి అక్క వాళ్ళు అశ్వరావుపేట నుంచి ఖమ్మంకి షిఫ్ట్ అయ్యారనమాట. సో అక్కడ వాళ్ళ హౌస్ ఎలా ఉంది అండ్ వాళ్ళు గృహప్రవేశం ఎలా చేశారు అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారనమాట. ఈ హౌస్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా, నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది మినీ వ్లాగ్లో. ఎవరైనా చూడలేదు అనుకుంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి 12th మార్చ్ మార్నింగ్ 6 AM తీసిందనమాట. అందరం రెడీ అయిపోయాము ఖమ్మంకి వెళ్దామని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ వ్యూ అనేది మనకి విలేజ్లో అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో అంతా మంచిగా జరగాలి అని చెప్పి అక్క దేవుడికి దండం పెట్టుకొని ఎదురొస్తుందనమాట. స్టార్ట్ అవుతున్నాము అందరం. అండ్ పంతులు గారు మార్నింగ్ 11 కల్లా గృహప్రవేశం చేయండి అని చెప్పారు. సో ఇక్కడ నుంచి మేము ఖమ్మం వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 ఆ టైం అయింది. మేము ఖమ్మం రీచ్ అయ్యేటప్పటికి సార్ ఐటమ్స్ కూడా అప్పుడే వచ్చినాయి అనమాట. సో ఒక పక్కన గృహప్రవేశానికి పాలు పొంగించాలి అండ్ నెక్స్ట్ టైం ఈ ఐటమ్స్ అన్నీ కూడా పైకి షిఫ్ట్ చేయించాలి. సో రెండు కొంచెం హడావిడిగా అయింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా గైస్, వెళ్ళేటప్పటికి లేట్ అయింది. సో అందరూ హడావిడిగా ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారనమాట. సో నేను ఆ హడావిడిలోనే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. మనం ఏ ఇంట్లో కన్నా గృహప్రవేశం చేసేటప్పుడు ఫస్ట్ మనం గోమాతని తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంటారు. సో అపార్ట్మెంట్లోకి గోమాతని తీసుకురావడం కష్టం కాబట్టి ఇలా ఏమైనా ఐడల్ తెచ్చుకొని ఫస్ట్ గోమాతని లోపల పెట్టి పూజ చేసి దాని తర్వాత మనం లోపలికి వెళ్ళొచ్చంట.
చూసారు కదా గైస్, ఇదే ఖమ్మంలో ఉన్న వాళ్ళ ఫ్లాట్ అనమాట. ఇది బావగారిది సెకండ్ హౌస్. సో చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఖమ్మంలో ఉంటే కొంచెం జాబ్ చేసుకోవడానికి దానికి కొంచెం దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి అశ్వరావుపేట నుంచి ఖమ్మం వచ్చారనమాట. అండ్ ఇది గృహప్రవేశం అయిన తర్వాత సెకండ్ డే అనమాట. సో ఈ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ అండ్ మంచం ఇవన్నీ ఫిట్ చేయడానికి వాళ్ళందరూ వచ్చి ఫిట్ చేశారు. ఎందుకు సెకండ్ డేనే అంటే బావగారు అక్క మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికీ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని బావగారు వాళ్ళ మమ్మీ అండ్ మా మమ్మీ వీళ్ళందరూ కలిపి ఉండి దగ్గరుండి అంతా సెట్ చేయించారనమాట. హలో అందరికీ, వెల్కమ్ టు డే 3 ఇన్ ఖమ్మం. సో ఫస్ట్ రోజు మనకి గృహప్రవేశం జరిగింది అండ్ సెకండ్ డే చూసారు కదా మైనర్ రిపేర్స్ అన్నీ జరిగినాయి అనమాట. అండ్ ఇది థర్డ్ డే మేము కొంచెం ఖమ్మంని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే నేను అక్క ఇంతకుముందు వచ్చాము ఖమ్మం, బట్ మమ్మీ పిన్ని ఎప్పుడు రాలేదు కాబట్టి. అండ్ ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఉంటే చూసి వద్దామని చెప్పి వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు చూడండి. అండ్ మా బావగారు మా అత్తయ్య వాళ్ళని వెళ్ళి దింపడానికి వెళ్ళారనమాట అశ్వరావుపేట. మా బావగారు లేరు అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కాబట్టి మా మమ్మీ, పిన్ని, బాబాయ్, నేను, మా అక్క, సో మేము అందరం కలిపి ఖమ్మం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి. అండ్ చాలా రోజులు అయింది కదా, అన్నీ వాయిస్ ఓవర్తోనే చేసి సో ఇప్పుడు కొంచెం ఓన్ వాయిస్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. చూసేయండి మీరు కూడా. ఈ ప్లేస్ వచ్చేసి ఖమ్మంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. మనం దాన్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు చాలా హిల్ స్టేషన్గా ఉన్నదన్నమాట. కొండ అనేది చాలా ఎత్తుగా ఉన్నది. మేక్ షూర్ దట్ మీరు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. దేవుణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృత పడుతున్న సౌమ్య. కాగా మీ స్పీచ్ ఇప్పుడు ఇవ్వండి. ప్రజెంట్ ఇంకొక అరగంట టైం ఉంది, 4:30. ఇప్పుడు ఆన్ చేసా లేదా? మా అమ్మాయి పెద్దమ్మాయి గాయత్రి సింగ్ని సారీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి ఖమ్మంలో ఉన్న పానకాల నరసింహస్వామి గుడి, అంటే నరసింహస్వామి గుట్ట అని పాత దేవాలయం, ఆ దేవాలయంకి చూడడం సందర్శించడానికి వచ్చి మేము అందరం కలిసి సందర్శించాం. కాకపోతే 5 గంటలకి ఓపెన్ చేస్తాడు గుడి. అప్పుడు దాకా ఎక్కడ ఉన్నాయన్నీ చూపిస్తాం, చూడండి. మొత్తం ఖమ్మం ఊరంతా కూడా కనబడుతుంది కదా, చూడండి అవన్నీ ఊరంతా. ఇంకో హలో ఒక్కసారి ఈ వీడియో అంతా చూసి ఆనందించి రైట్ కొట్టి సింబల్ నొక్కి లైక్ చేసి గంట సింబల్ మాత్రం టచ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఈ టెంపుల్ మీద నుంచి చూస్తే మనకి కిల్లా కోట అనేది కనిపిస్తుంది. అక్కడ చూసారు కదా లెఫ్ట్ సైడ్లో కోటలాగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ టెంపుల్ సరౌండింగ్స్ అయితే చూసేయండి మీరు. చిన్నప్పుడు నేను నాగమ్మ సీరియల్ చూసేదాన్ని. అందులో ఒకటి 5 తలకాయల పాము ఇలా ఇప్పి ఉండేదన్నమాట. సో అదే ఇక్కడ మనం చూస్తున్నాం. రండి. చీనక్క నాగదేవత
నాకు ఎప్పుడు ఇలా నాగపాములు చూసినా నాగమ్మ సీరియల్లే గుర్తొస్తుంది. దగ్గర పెట్టుకో. చూడు ఎట్లా వేసారు. ఇది బ్యాక్ సైడ్ ఎందుకు అలా గీసారో మాకు కూడా తెలియదు. సో మీలో ఎవరికన్నా తెలిస్తే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అదే చోట కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి ఇక్కడ లోయలా కనిపిస్తుంది కదా, ఇది వరకు కొండల మీద నుంచి ఇక్కడ వాటర్ ఫాల్ అయ్యేదంట. అక్కడ ఫ్రంట్ చూసారు కదా వాటర్ అనేది ఎలా ఉన్నదో, ఈ రెండు కొండల మధ్యలోంచి మనకి వాటర్ అయితే ఉంటుంది. చూడడానికి కొంచెం రిస్క్ లానే కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ వెళ్ళినా ఎవరు కిందకైతే దిగద్దు. ఇందాక మనం గుడిపై నుంచి కోటను చూసాం కదా, అది ఇదే అన్నమాట. చూసారు కదా, జూమ్లో చూపిస్తున్నాను. ఈ కోట అనేది చూడడానికి బాగానే ఉంది, కానీ అంత దూరం పైకి ఎక్కాలా కష్టపడి అని చెప్పి నేను అన్నందుకు మా మమ్మీ ఒక డైలాగ్ అయితే చెప్పారు. అదేంటో మీరు కూడా వినండి. అన్ని చూడాలి, చరిత్ర మర్చిపోకూడదు. చరిత్ర మర్చిపోకూడదు, చరిత్రకు చెదలు పట్టించకూడదు. ఏంటా చరిత్ర దాన్ని చెప్తా, అక్కడికి వెళ్ళి చదివి చెప్తాను. దానికి క్షత్రియ సింబల్స్ ఎట్లున్నాయో ఇవన్నీ చూసావా. ఈ కోటకైతే 1000 years ప్లస్ హిస్టరీ ఉన్నదంట. దీన్ని అయితే కాకతీయాస్ రూల్ చేసేవారు అని చెప్పి మా మమ్మీ చెప్పారు. అండ్ ఈ కోటకంట ఇదివరకు 10 gates అనేవి ఉండేవంట లోపలికి ఎంటర్ అవ్వడానికి. ప్రజెంట్ అయితే ఈ కోట అనేది మనం బాగా పైకి వెళ్ళిన తర్వాత ఖమ్మం అనేది వ్యూ పాయింట్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ కోట గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్లో దీని మీద చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అండ్ అక్కడికి వెళ్ళి చూడండి. ఈ కోటను చూడడానికి విజిటర్స్ కూడా బాగానే వస్తున్నారు, కానీ పైకి ఎక్కాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఆ రోజు హోలీ వచ్చిందనమాట. సో విజిటర్స్ అందరూ కూడా పైకి వచ్చి హోలీ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు చాలామంది. లకారం పార్క్, లొక్కారం పార్క్. చూసారు కదా, మేమైతే ఖమ్మంలో అలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వీడియోకి ఎండింగ్ నోట్ నేను చెప్పడం మర్చిపోయాను, సో ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మేము ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము రాజమండ్రి అయితే వచ్చేసాము. ఓకేనా అందరికీ, సీ యూ, బాయ్.